తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కల్చర్ వింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా గతంలో రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ మీకు, ప్యానల్ లో ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా మన ప్రైమ్ లైన్ ప్రేక్షకులు కూడా సార్ నమస్కారాలు సార్. సో ప్రసాద్ గారు, ఇక్కడ వారు ఎంత బలంగా గొంతు వినిపించినప్పటికీ కూడా కొంతమంది వారి వాయిస్ ని ప్రజలకు వినపడేట్లా చేయలేకపోతా ఉన్నారు, చేయటం లేదు. ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది 45 రోజులకే. సో అని చెప్పేసి నిన్న అసెంబ్లీలో నల్ల కండువాలతోటి నిరసనలు చేసిన పరిస్థితి ఉంది, నిరసన తెలిపిన పరిస్థితి. మరి ఈరోజు 9 గంటలకి జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా ఢిల్లీకి పయనమవుతా ఉన్నారు. రేపు ఢిల్లీలో మహాధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద. సో మొత్తానికి చూస్తే కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక అరాజకాలు రేపు ఢిల్లీలో బయట పెడతాం. అక్కడ ప్రధానమంత్రి గారిని కలుస్తాం, అదేవిధంగా అమిత్ షా గారిని కలుస్తాం, రాష్ట్రపతి గారిని కలిసి రాష్ట్రపతి పాలన పెట్టమని చెప్పేసి కోరతామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఎందుకని సార్ 45 రోజులకే వారెందుకు ఇంత విసుగు చెందుతా ఉన్నారు? సార్, గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాపాలన పేరుతో బటన్ నొక్కడమే పరిపాలనగా భావించి ఆయన చేసిన పరిపాలన మనం అందరం చూస్తాం. ఆయనకు అప్పుడు తీరిక లేదేమో పాపము. ఇప్పుడు సడన్ గా, సార్ నా వాయిస్ వినిపిస్తుంది, కంటిన్యూ చేయండి సార్. వినిపిస్తుంది. ఇప్పుడు సడన్ గా నిద్రలేచి ఆయన ఏదో ప్రజాస్వామ్యం గురించి, పరిపాలన గురించి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి సూచనలు ఇస్తున్నారు. నాకు తెలిసి ఆయనకి ఏదో జ్ఞానోదయం అయినట్టుంది సార్. బెంగళూరు ప్యాలెస్ కు పోయిచ్చిన తర్వాత ఆయనలో ఏదో పరివర్తన వచ్చింది. పోలీసుల తల మీద 3 సింహాలు ఉంటాయి అనేది ఆయనకి ఫస్ట్ టైం గుర్తుకొచ్చింది సార్. అంతకుముందు వాటిని సింహాలుగా భావించలేదు అతను, వాళ్ళ ఇంట్లో పెంపుడు జంతువుల్లాగా భావించాడు. అదే పరిపాలన మనం చూసాం. అతనికి నచ్చని నాయకుల మీద, అతనికి నచ్చని ప్రతిపక్ష పార్టీల మీద వాటిని ఉసిగొలిపి చేసిన అరాచకాలను మనం చూసాం. ఫస్ట్ టైం పోలీసు తల మీద 3 సింహాలు ఉంటాయి, అవి ఇలానే ప్రవర్తించాలి, అవి ప్రజాస్వామ్యం కోసం ప్రవర్తించాలి, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలంటూ ఫస్ట్ టైం జ్ఞానోదయం అయింది జగన్మోహన్ రెడ్డికి. అది మనం చూసాం నిన్న. మిస్టర్ మదన్ మోహన్ రావు, అధికారం శాశ్వతం కాదు, ఎప్పుడు ఎల్లకాలం ఇట్టే ఉండదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఈరోజు అపహాస్య పాలవుతున్నాయి. ఒక జోకర్ మాట్లాడుకున్న మాటలలాగా కామెడీగా ట్రోల్ అవుతున్నాయి ఈరోజు. ఎందుకంటే ఆయన చేసిన పనితీరు, దెయ్యాలు వేదాలు వల్లించిన ఇన్ని రోజులు ఈరోజు నీతులు శుద్ధులు మాట్లాడుతున్నాయని అవహేళన చేసుకుంటున్నారు అతని పట్ల. ఏం చేశాడండి అతని పరిపాలన? 151 సీట్లు ఇస్తే నువ్వు చేసిన పరిపాలన ఏంటి? దళితులను ఊతకోసుకొసావు, అక్రమాలు, అన్యాయాలు, మట్టి దోచుకున్నావు, గన్నులు దోచుకున్నావు. ఒకటేంటి, ప్రతి శాఖలో అవినీతి. ఈరోజు శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఏమైంది నీ నోరు? మాట్లాడావా? దానికి సమాధానం చెప్పగలుగుతావా ఈరోజు నువ్వు? ప్రతి శాఖలో కుళ్ళు, అవినీతి, దందా. ఇది కదా నువ్వు చేసిన పరిపాలన. ఈరోజు 45 రోజులకే నీకు నొప్పి వచ్చిందా? సిగ్గుగా లేదు? దీని గురించి మనం మాట్లాడుకోవడం కూడా అసలు వేస్ట్. అతని పరిపాలన విసుగు చెంది ప్రజలు తరిమి కొట్టారు ఈ రాష్ట్రం నుంచి. 11 సీట్లకు పరిమితం చేసి నువ్వు అసలు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరావని చెప్పి తీర్పిచ్చారు ఈ ప్రజలు. మళ్ళీ ఇప్పుడు ఏదో చెప్తున్నాడు ఆయన చిన్నపిరెడ్డి గారు, ప్రజలు తండోపదండాలుగా వచ్చారని. ఒక వ్యర్థజీవి, పనికిరాని వ్యక్తి, విసిరిగొట్టబడిన వ్యక్తి ఎలా ఉంటాడో చూడడానికి వచ్చుంటారు మీ దగ్గరికి. అంతే తప్ప నువ్వేదో గొప్ప నాయకుడు అని నీ దగ్గరికి రాలేదు. కార్యకర్తకి ఏదో అయిందని నీకు ఈరోజు బాధ కలిగిందా? ఏమైంది గతంలో? ఎంతమందిని నువ్వు ప్రాణాలు పట్టణ పెట్టుకున్నావు? అభం శుభం తెలియని దళిత మహిళల్ని కూడా నీ యొక్క పరిపాలనలో ఆహుతి చేశావు. అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశావు. అమరావతి రైతుల్ని బట్టలిప్పి రోడ్డు మీద తన్నుకుంటూ పోయినారు మీ ప్రభుత్వంలో. ఈరోజు బాధపడుతున్నావా? రాష్ట్రపతి పరిపాలన కావాలా నీకు? రాష్ట్రపతి పరిపాలన కావాలనా? లేకపోతే 4 రోజులు కూడా ఓటమిని అంగీకరించలేక
పిచ్చిపట్టి తిరుగుతున్నావా? ఒక పక్క అసెంబ్లీ జరుగుతూ ఉంది, నీ గురించి నీ భాగోతం గురించి అసెంబ్లీలో శ్వేతపత్రాలు విడుదల చేస్తా ఉంటే తప్పించుకోబోతావా? ఇదేనా నీ రాజకీయ చాతుర్యత? మళ్ళీ వైఎస్ వారసత్వం అంటారు. ఇదేనా మీ వైఎస్ వారసత్వం? ఆనాడు ఎన్నో సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి అనేక మందిని ఎదుర్కొని ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. నువ్వేం చేశావు? మాయ మాటలతో, నీ యొక్క అబద్ధాల హామీలతో నవరత్నాలంటూ మోసం చేస్తూ అధికారంలోకి వచ్చావు. నువ్వు బటన్ నొక్కడమే పరిపాలనగా భావించావు. నువ్వు ప్రజల క్షేమాన్ని గాలికి వదిలేశావు. నువ్వు ఈరోజు 11 వచ్చినా కూడా ధైర్యంగా నువ్వు వచ్చుండాలి అసెంబ్లీలోకి. పట్టుమని 3 రోజులు కూడా అసెంబ్లీలోకి రాలేని ఒక మనిషి అసలు శాసనసభ్యుడిగా కూడా అర్హుడు కాదని నా ఉద్దేశం సార్. ఇక చెల్లి అనడంలో తప్పే ఉంది. ఇది ప్రతి ఒక్క ప్రజల మాట, ప్రతి ఒక్క ప్రజలు అనుకుంటున్న మాట. ఇది కొద్ది గొప్ప సిగ్గుండాలని. సొంత బాబాయికి న్యాయం చేయలేన్నాడు, ప్రజలకేం న్యాయం చేస్తాడని ముందే భావించి తీర్పిచ్చారు ప్రజలు. ఈ రోజు షర్మిలం అనడం కాదు, ఇది వాస్తవం. చెప్పు, మీ బాబాయ్ గొడ్డల పోటీకి ఇంత అవసరమా రీసెర్చ్? నీకు తెలీదా? నీ మనస్సాక్షికి తెలీదా? ఒక సౌమ్యుడిగా పేరు పొందిన ఒక వ్యక్తి ఒక దారుణమైన స్థితిలో హత్య చేయబడితే అసలు నువ్వు 5 ఏళ్లు ఆ సీట్లో కూర్చోవడమే అనర్హత నీకు. మీ ప్రభుత్వంలో జరిగిందని కూడా ఇప్పుడు కూడా అంటా ఉన్నారు కదా. ఆ ప్రభుత్వంలో జరిగింది, ఎలక్షన్ మూడ్లో జరిగిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ఏం చేశాడు? సిబిఐ ఎంక్వైరీ అడిగాడు అంటున్నాడు. అదే సిబిఐ నుంచి విత్డ్రా చేసుకున్నామని చెప్పింది ఎవరు? చెప్పానండి చిన్నపిరెడ్డి గారిని. ఒక పక్క చెల్లి, ఒక పక్క బాబాయ్ కూతురు రోడ్డుకెక్కి మీ గురించి, మీ బాగోతాల గురించి చెప్తా ఉంటే మీరు చిలక పలుకులు పలుకుతారా ఇక్కడికి వచ్చి? వీటన్నిటికీ సమాధానం ప్రజలు చెప్పేశారు. ఇతనికి అర్హత లేదు, ఈ రాష్ట్రంలో తిరగడానికి కూడా అర్హత లేదు. అందుకే ప్రజాస్వామ్యం గురించో ఇంకేదైనా పరిపాలన గురించో మాట్లాడే అర్హత అసలు లేదు. మీ మంత్రులు, మీ నాయకులు చేసిన అవినీతిని ఈ ప్రభుత్వంలో కూడా ఎలా తప్పించుకోవాలో దిక్కు తెలియక నిప్పు పెట్టి మీరు ఫైల్స్ని సమాజ్ చేయాలని చూస్తున్నారు. మీరు దాని గురించి మాట్లాడమనండి, మీ భూ భాగోతాల గురించి మాట్లాడమనండి. అగ్గితో కాల్చేస్తే పోతుందండి మీ చరిత్ర? ఆ అగ్గిలో నుంచి పుట్టే ప్రతి కణం మిమ్మల్ని దహనం చేస్తుంది, మీ అవినీతిని బయటికి తీసుకొస్తుంది. నిజం నిప్పు లాంటిది అంటారు. మీరు పెట్టే ఈ నిప్పు నీతిని బయటికి తీసుకొస్తుంది, అవినీతిని దహనం చేస్తుంది తప్ప మీ అరాచక పరిపాలనని, మీరు గత 5 సంవత్సరాలు చేసిన చూపించిన నరకాన్ని ప్రజల్ని మర్చిపోయేటట్టు మాత్రం చేయలేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అందుకే 11 సీట్లు కూడా మీకు ఎక్కువే. మర్యాదగా ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం అసెంబ్లీలో కూర్చొని ఇకనైనా 11 శాసనసభ నియోజకవర్గాలకైనా మీరు న్యాయం చేసుకోండి. ఇది నా మనవి. సో ఢిల్లీలో వారు ధర్నా చేస్తే మీ ప్రభుత్వానికి ఏం ఇబ్బంది లేదంటారా? సార్ ఏం చేస్తారు? ఏం మొహం పెట్టుకొని ఢిల్లీకి వెళ్తాడు సార్ ఈయన? ఏం మొహం పెట్టుకుని వెళ్తాడు ఢిల్లీకి? ఏం చేసావు నువ్వు గత 5 సంవత్సరాల్లో? పోలవరం అన్నకి ఏమైనా నిధులు తీసుకొచ్చావా? ప్రత్యేక హోదా అంటున్నావు, దాని గురించి ఏ రోజైనా నువ్వు మాట్లాడావా? రైల్వే జోన్ గురించి మాట్లాడుతున్నావు, ఏ రోజైనా నువ్వు చేసావు? తీర్పు నువ్వు సాధించుకొని వచ్చావా? నువ్వు పోయిన ప్రతిసారి నీ అవినీతిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసి కాళ్ళు ముక్కొని వచ్చావు తప్ప నువ్వు ఏ రోజైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడావా? ఈ రోజు నిన్ను చూస్తే అక్కడ కూడా అరే ఇలా పాలకుడు అంటే ఇలా ఉండకూడదు, ఇలాంటి నాయకుడు ఎప్పుడు ప్రజలకు శ్రేయస్కరం కాదు అని చూపించడానికి ఉపయోగపడే నాయకుడిగా నువ్వు ఢిల్లీలో చూపబడతావు తప్ప ప్రజల కోసం వచ్చావంటే ఎవరు నమ్మరు. రైట్. మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి చందు శ్రీనివాస్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. చందు గారు